రెమో యంగ్ హీరో శివకార్తికేయన్, కీర్తి సురేష్ హీరోయిన్స్గా, బకియా రాజ్ కన్నన్ డైరెక్షన్లో ఆర్డి రాజా ప్రొడక్షన్స్లో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఈ ఫ్రైడే తెలుగు, తమిళ్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో రెమోపై హైప్ క్రియేట్ అయింది. సినిమాపై తనకున్న కాన్ఫిడెంట్తో రిలీజ్కి 2 రోజుల ముందుగానే ప్రెస్ షో వేశాడు దిల్ రాజు. రెమో స్టోరీ విషయానికి వస్తే ఎస్కే ఎప్పటికైనా పెద్ద హీరో కావాలని కలలు కంటూ డ్రామాల్లో యాక్ట్ చేస్తుంటాడు. అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దగ్గరికి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు లవ్ సీన్ చేయడంలో తడబడతాడు. లవ్ పుట్టేటప్పుడు కనబడే సిమ్టమ్స్ ఎస్కేకి చెప్తాడు కేఎస్ రవికుమార్. బయటకొచ్చాక డాక్టర్ కావ్య, కీర్తి సురేష్ని చూడగానే ఎస్కేకి అవే సిమ్టమ్స్ కనబడతాయి. ఆమెని ఫాలో అవుతుంటాడు. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ ద్వారా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుంటాడు. తీరా ప్రపోజ్ చేద్దామని వెళ్లేసరికి కావ్యకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కేఎస్ రవికుమార్ చెప్పినట్టు లీడ్ నర్స్గా మారతాడా ఎస్కే? ఎస్కే కావ్యని మర్చిపోయాడా, లేక వాళ్ళ లవ్ సక్సెస్ అయ్యిందా? అసలు ఎస్కే కాస్త రెజీనా మోత్వానీగా ఎందుకు మారాడు? ఎస్కే అనుకున్నట్టు పెద్ద హీరో అయ్యాడా లేదా అనేది రెమో స్టోరీ. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాల వైపు వచ్చాడంటేనే ఎస్కేకి యాక్టింగ్ అంటే ఎంత ప్యాషనో అర్థం చేసుకోవాలి. హీరో కావాలని ఆరాటపడే ఎస్కేగా ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసినా తనపై తనకున్న నమ్మకంతో ఆ అమ్మాయి ప్రేమని పొందాలని తాపత్రయపడే కుర్రాడిగా, లీడ్ నర్స్గా రెమోగా శివకార్తికేయన్ యాక్టింగ్ అందర్నీ అలరిస్తుంది. కీర్తి సురేష్ తన యాక్టింగ్లో వేరియేషన్స్ ని చూపిస్తూ బబ్లీగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరో మదర్గా శరణ్య ఎప్పటిలానే మిడిల్ క్లాస్ మదర్గా నవ్విస్తూ కనిపించగా, హీరో ఫ్రెండ్స్గా సతీష్, రాజేంద్రన్ హెల్దీ కామెడీతో నవ్వించారు. హీరోయిన్ శ్రీదివ్య తన ఒరిజినల్ క్యారెక్టర్తో క్లైమాక్స్లో కనిపించి షాక్ ఇచ్చింది. అనిరుద్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం సీన్స్కి తగ్గట్టు ఉంటే శ్రీమణి రాసిన సాంగ్స్ తెలుగు సాంగ్స్ లానే అనిపించాయి. సత్యన్ సూర్యన్, ఎంఎస్ వివేకానంద కెమెరామెన్స్గా వర్క్ చేస్తే లెజెండరీ సినిమా ఆటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ అడిషనల్ సినిమా ఆటోగ్రఫీ అందించారు. తమిళంలో యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య నెరేషన్తో సినిమా మొదలవుతుంది. 144 నిమిషాల డ్యూరేషన్తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ఎంటర్టైన్ చేశాడు. ఎక్కడ వల్గారిటీ కానీ, డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఎక్స్పోజింగ్ కానీ లేకుండా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా రెమోని రూపొందించిన కన్నన్ని అభినందించాల్సిందే. ప్రస్తుతానికి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు కాబట్టి దిల్ రాజు బ్రాండ్తో రెమో తెలుగులోనూ బాగా ఆడుతుంది. అయితే ఈ మూవీపై కరెన్సీ ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది అనేది మాత్రం చూడాలి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.